లిస్ట్ ఇచ్చారు. మీరు వెరిఫై చేయించి మన 3వ దశలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో పెట్టించి ఏర్పాటు చేస్తాం. ఓకే అమ్మ, నిజంగా ఇప్పుడే ఇచ్చి మీరు అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మేము మా ఆర్థిక పరిస్థితి ఏదో మేము కట్టుకోలేము అని ఆశిస్తేనే క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి లేదు. వాళ్ళు ఏమంటానంటే అవి ఇప్పుడు వెళ్తలేవు, పంట మీ వానాకాలం పంట అయిన తర్వాత ఏదైనా అక్కడ ఇక్కడ ఆఫీస్ అప్లై చేసి కట్టుకుంటాం అంటారు. వాళ్ళతో మీకు సంబంధం లేదు. ఇవి నేను మన 3వ విడత కొన్ని ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో వెరిఫై చేపించి ఇక ఇవన్నీ నువ్వు ఏదో మాట్లాడడానికి వచ్చినావు, నాకు అర్థమైందండి. నువ్వు కావాలని ఇల్లు చేయాలని వచ్చింది. నా పుట్టుకనే ఇళ్ళ గురించి ఒక్కొక్కటి ఇల్లు కట్టుకుంటాను. ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి, పోలకే ఇల్లు వచ్చినాయి సార్. మీరు నమ్మండి, నా కూడా ఎంక్వైరీ చేయండి. చూస్తాడని చెప్పేసి ఉన్న ఇల్లు కూడా కూల పడుకోండి. ముగ్గురు పిల్లలు పెట్టుకోండి. నా ముగ్గురు పిల్లలు పెట్టుకొని పక్కన న్యాయమే రాదు. మా చాగల గ్రామంలో న్యాయమే రాదు. ఊరు ఇల్లు అడుగు ఇదే నా రాజకీయం. ఇంటి పోయి ఏడుతున్నావు నిధులు వేయాలి. మా ఇల్లు ఎక్కడ 10 మంది 4 కలిసి లేనోడికి వెళ్ళి నేను ఒక్కరు 10 మందిలో నేను ఒప్పుకోండి. నాకే ఈ మంది కాలు మొక్కులేదు కదా, 10 మంది లేనోళ్ళు చూసి ఈ మంది